రైట్ సార్. అందరికీ శుభ సాయంత్రం అండి. సో మరొకసారి మరొక రోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు కూడా సో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మెంటర్స్ కి, నెక్స్ట్ మన అందరి ఫెసిలిటేటర్స్ కూడా అందరికీ శుభ సాయంకాలము. వీళ్ళతో పాటు మా పార్టిసిపెంట్స్, ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మరొకసారి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ అందరికీ వెల్కమ్ చేస్తున్నామండి. సో జనరల్ గా మనము ప్రతి ఒక్క మానవుడికి అనేకమైనటువంటి భావనలు ఉంటూ ఉంటాయి. ఆ భావనలలో గొప్పగా ఉంటాయి, కొద్దిగా తక్కువలో కూడా ఉంటాయి. సో ఎప్పుడు మనము ఒక బ్యాక్ స్టెప్ వేస్తామంటే, ఏదైనా ఒక నేర్చుకున్న విషయాన్ని అరే నేను మర్చిపోతానేమో, ఆ యొక్క మతిమరుపు అనేది ఎక్కువగా ఉంటుందేమో, వయసు పెరుగుతున్న కొద్దికి ఈ యొక్క మర్చిపోయే గుణం నాలో పెరుగుతుందేమో అనేటటువంటి విషయాలు ఎప్పుడు కూడా మనం సందిగ్ధంలో ఉంటూ ఉంటాము. సో దాన్ని ఏ విధంగా ఛేదించాలి, ఎట్లా ఛేదించాలి అనేటువంటి విషయాన్ని మనం గనక ఆలోచించుకున్నట్లయితే, సో దాన్ని ఏ విధంగా ఛేదించాలి, ఎటువంటి టెక్నిక్స్ ని ఉపయోగించాలి. సో అందరిలో మనం నేర్చుకున్న, ఎందుకంటే స్పెసిఫిక్ గా ఈ రోజు మనం నేర్చుకునే ప్రోగ్రాము ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. సో ఈ యొక్క ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో ఒక 100 మంది ముందు మనము స్టాండింగ్ అయినప్పుడు దాన్ని ఏ విధంగా దాన్ని మెమరైజ్ చేసుకోవాలి అనేటటువంటి అద్భుతమైనటువంటి టెక్నిక్స్ తోని మన ముందుకు వస్తున్నారండి ఈరోజు దీక్షా గ్రూప్ మెంటర్ లలిత గారు. సో హార్డ్లీ వెల్కమ్ మేడం. సో ద టైమ్ సెషన్ ఇస్ యువర్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు సార్ కి, అలాగే మన సీనియర్ మెంటర్స్ అయినటువంటి ఏవి సార్ కి, శ్రీధర్ సార్ కి, మరియు శ్రీశైలం సార్ కి, అలాగే మన ఫెసిలిటేటర్స్ కి, తోటి మెంటర్స్ కి అందరికి అండ్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. ఓకే, ఆల్రెడీ సార్ ఇంట్రడక్షన్ లోనే ఇచ్చేసారు ఇవాటి సెషన్ ఏంటి, మెమరీ టెక్నిక్స్ అది ఇది అని సార్ ఇంట్రడక్షన్ ఇచ్చేసారు కదా. సో క్లూ అందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళ టాపిక్ ఏంటి అన్నది. అంతకంటే ముందుగా అందరినీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మన దగ్గర ఉన్న పవర్ఫుల్ వెపన్ ఏంటి? దయచేసి పార్టిసిపెంట్స్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మన దగ్గర ఉన్న అత్యంత విలువైన పవర్ఫుల్ వెపన్ ఏది? వాక్కు, మాట, బ్రెయిన్, మెమరీ, లిజనింగ్ అండ్ మెమరీ, మైండ్. యా సూపర్. నాలెడ్జ్, మెమరీ. ఎస్, అందరూ దగ్గర అంటే కొంతమంది కరెక్ట్ చెప్పారు. ఎగ్జాక్ట్ గా ఎస్, బ్రెయిన్. మన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం బ్రెయిన్. ఈ బ్రెయిన్ లో ఏముంటుంది? మెమరీ ఉంటుంది. మెమరీ కూడా చాలా రకాలుగా ఉంటుంది, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అని కదా. నిజానికి మన బ్రెయిన్ లో ఉండే మెమరీ ఎలా ఉంటుంది అంటే ఒక నైఫ్ లా పనిచేస్తుంది. దాన్ని పదును పెడితేనే మనం మెమరీని ఇంకా డెవలప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఒకవేళ దాన్ని పదును పెట్టలేదనుకోండి, దాన్ని యూజ్ చేయలేదనుకోండి, మెమరీని యూజ్ చేయలేకపోతే అది ముద్దుబారిపోతుంది. ఆ మెమరీని ఎలా యూజ్ చేయాలి, ఎలా పదును పెట్టాలి, అలా పదును పెట్టడం వల్ల మన జీవితంలో వచ్చే సమస్యలను మనం ఎలా పరిష్కరించుకోవచ్చు, అవన్నీ కూడా మనం ఈ రోజు క్లాస్ లో నేర్చుకోబోతున్నాం. అంతకంటే ముందుగా నేను ఒక పీపీటీ షేర్ చేస్తున్నాను. ఓకే, అందరూ చాలా మంది మైండ్ అన్నారు, బ్రెయిన్ అన్నారు, మెమరీ అన్నారు, నాలెడ్జ్ అన్నారు. ఓకే, దట్ ఈస్ మెమరీ. మెమరీ అంటే ఏంటండి? మెమరీ అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ రిజిస్టరింగ్, స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్. మనం ఏదైతే వింటామో, ఏదైతే చూస్తామో, సెన్సార్ అంటే ఆర్గాన్స్ ద్వారా ఏదైతే మనం గమనిస్తామో అది మన బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది, మెమరీలో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మనకి అది అవసరం ఉన్నప్పుడు మనం ఆ ఇన్ఫర్మేషన్ ని రిట్రీవ్ చేసుకోగలుగుతాం. దాన్నే మనం మెమరీ అంటాం. ఈ మెమరీ కూడా మనకి చాలా రకాలుగా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగానే షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఎప్పుడో మన చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఇంకా ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుగా గుర్తుకు రావడం. షార్ట్ టర్మ్ మెమరీ అంటే జస్ట్ ఇంతకు ముందు జరిగిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవడం, అలా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి, ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాము.
Who can remember what they were wearing on the first day of this term? Please answer this question, everybody. Who can remember what they were wearing on the first day of this term? అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ఏదైనా ఒక సందర్భంలో మొదటిసారిగా ఎవరు ఆ విషయాన్ని గుర్తుంచుకుంటారు, ఎవరు ఆ విషయాన్ని గుర్తు చేసుకోగలుగుతారు, వాళ్ళని ఏమంటాము? ఆన్సర్స్ ప్లీజ్. ఫస్ట్ పర్సన్. క్వశ్చన్ మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే అంటే సపోజ్ ఒక క్లాస్ అటెండ్ అయ్యాం అనుకుందాం, ఆ క్లాస్ లో మొదటి రోజు జరిగిన విషయాన్ని ఎవరు గుర్తుంచుకోగలుగుతారు? మొదటిసారిగా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ విషయాన్ని ఎవరు గుర్తుంచుకోగలుగుతారు? జీనియస్, ఇంటెలిజెన్స్, హ్యూమన్స్. ఎస్, ఏకసంతాగ్రహి. సూపర్, ఎగ్జాక్ట్లీ అండి, ఏకసంతాగ్రహి. వీళ్ళని మనం గిఫ్టెడ్ పర్సన్స్ అంటాం. వీళ్ళ ఐక్యూ 140 కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు వాళ్ళ ఐక్యూ అంత ఎక్కువగా ఉంది? యాక్చువల్లీ బ్రెయిన్ వెయిట్ అందరికి ఎక్కువే ఉంటుంది, అందరికి ఈక్వల్ గానే ఉంటుంది. మెమరీ కూడా అందరికి ఈక్వల్ గానే ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే జీనియస్ అని పిలువబడతారు, కొంతమంది మాత్రమే గిఫ్టెడ్ పర్సన్స్ అని పిలువబడతారు. ఎందుకు? లెర్న్ బై ఎక్స్పీరియన్స్. ఎస్. ట్రైన్. ఎస్. ఓకే, వాళ్ళు వాళ్ళ లైఫ్ లో కొన్ని ఫాలో అవుతారు, దాని వల్ల వాళ్ళ ఐక్యూని పెంచుకోగలుగుతారు. మనం కూడా పెంచుకుందాం, ఎలాగో చూద్దాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాము. డూ యూ రిమెంబర్ వాట్ యు ఏట్ లాస్ట్ ఫ్రైడే ఫర్ లంచ్? అంటే లాస్ట్ ఫ్రైడే అంటే నిన్నే కదా. నిన్న లంచ్ లో ఏం తిన్నారు మీరు? నిన్న లంచ్ లో మీరు ఏం తిన్నారు? మటన్, రైస్ అండ్ దాల్, సౌత్ ఇండియన్ థాలి. నిన్నే కదా, అందుకే గుర్తుండింది. అసలు నిన్నటి కంటే ఇంకా లాస్ట్ ఫ్రైడే అనాల్సింది. అయినా కూడా మీ ఐక్యూ చాలా ఎక్కువ అండి, అప్రిషియబుల్, సూపర్. క్యారెట్, ఎక్సలెంట్ అండి. ఇంత బాగా గుర్తుందంటే మన ఐక్యూ చాలా ఎక్కువ. నిజానికి ఆ మన లీడర్స్ లో, పొలిటికల్ లీడర్స్ లో జవహర్ లాల్ నెహ్రూ అండ్ సరోజినీ నాయుడు అండ్ అబ్దుల్ కలాం, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం గిఫ్టెడ్ పర్సన్స్ అని పిలుస్తాం. వాళ్ళ ఐక్యూ చాలా ఎక్కువ. ఒక్కసారి చూసిన ఏ విషయాన్నైనా కూడా చాలా రోజుల వరకు గుర్తుంచుకోగలుగుతారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాము. ఓకే, మెమరీ పవర్ కి కావలసిన మెయిన్ ఇంపార్టెంట్ కీ ఏంటంటే కాన్సన్ట్రేషన్. మనం మన పిల్లలకి చెప్తుంటాము, ఎవరైనా మన సలహా అడిగినప్పుడు కూడా మనం ఫస్ట్ చెప్పే విషయం అదే, ముందు కాన్సన్ట్రేట్ చేయండి, బాగా గుర్తుంటది అని చెప్తాం. బికాస్ ఓన్లీ ద కాన్సన్ట్రేషన్ ఇస్ ద కీ టు ఇంప్రూవ్ ది మెమరీ పవర్. మరి ఆ కాన్సన్ట్రేషన్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఎలా డెవలప్ చేసుకోవాలంటే మనం జనరల్ గా కొన్ని చేస్తుంటాం. ఏది స్కూల్లో ప్రేయర్ లో మనం డైలీ ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాము, అలాగే వందే మాతరం పాడుతూ ఉంటాము, జనగణమన పాడుతుంటాము. ఇవి ఏమవుతున్నాయంటే అవి రోజు చేసే పనులే, అవి సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయిపోతాయి. ఎక్కడో మధ్యలో లైన్ అడిగి చూడండి, స్ట్రక్ అయిపోతారు, చెప్పరు. అంటే అక్కడ అది మెమరీ పవర్ కి అది మెమరీ పవర్ కాదు. సబ్ కాన్షియస్ మైండ్ కి అలవాటు అయింది అని అంటే మన మెమరీ పవర్ తగ్గిపోతున్నట్టే. సో అలా మెమరీ పవర్ తగ్గకుండా మనం ఏం చేయాలి అంటే మన మెమరీ పవర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి. ఏం చేయాలంటే ఫస్ట్ ముఖ్యంగా కొత్తగా ఏదైనా ప్రారంభించాలి. అంటే రోజు చేసే పనులు చేస్తుంటాం కదా, అలా కాకుండా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి. ఏదైనా క్రియేటివ్ గా, ఇన్నోవేటివ్ గా ఆలోచించగలగాలి. అలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి, మెదడు చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. దానివల్ల ఆ అంటే రోజు చేసే పనుల వల్ల ఎటువంటి మార్పు అనేది జరగదు కాబట్టి మెదడు మొద్దుబారినట్టు అయిపోతుంది. కాబట్టి ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేయాలంటే మ్యూజిక్ నేర్చుకోండి, డాన్స్ నేర్చుకోండి. అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే ఇంట్లో వెరైటీగా ట్రై చేసుకోవచ్చు. దానివల్ల ఏదో తెలియని ఉత్తేజం,
ఒక హ్యాపీనెస్, ఒక పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ డెవలప్ అయ్యి బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే కొత్త కొత్త వంటలు చేయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ కొత్తగా కొత్త భాష నేర్చుకోండి. 2 లేదా అంతకంటే ఎక్కువ భాషలు ఎవరైతే మాట్లాడగలుగుతారో 2 లేదా అంతకంటే ఎక్కువ ఎవరైతే ఆ భాషలు మాట్లాడగలుగుతారో వాళ్ళ యొక్క మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. వాళ్ళకేమైనా సమస్యలొచ్చినప్పుడు వాళ్ళు పరిష్కార దిశగా తొందరగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అన్ని అంటే వాళ్ళ బ్రెయిన్‌లో ఉన్న అన్ని పార్ట్స్ యాక్టివ్‌గా పనిచేస్తాయి కాబట్టి అలా వాళ్ళు మనకు కనిపిస్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అవాయిడ్ స్ట్రెస్. స్ట్రెస్‌ని అవాయిడ్ చేసుకోవాలి. స్ట్రెస్‌ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి మరి మనం? స్ట్రెస్‌ని అవాయిడ్ చేయాలంటే బుర్రకి పదును పెట్టే ఆటలు ఆడాలి. సుడోకు ఆడుతుంటాము. అలాగే పజిల్ గేమ్స్ ఆడుతుంటాం. నెక్స్ట్ జగ్లింగ్ అనే గేమ్స్ ఉంటాయి. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ బాల్స్ కింద పడకుండా క్యాచ్ చేస్తూ ఆడుతుంటారు గదా! అది జగ్లింగ్. అలాంటి మైండ్ గేమ్స్ ఆడడం ద్వారా మనం స్ట్రెస్ రిలీఫ్ అవుతాం. ఇంకా స్ట్రెస్ నుంచి అవాయిడ్ అవ్వాలంటే ఇంకా ఏం చేయాలి? యాడ్ చేయండి పార్టిసిపెంట్స్. ఇంకా ఏం చేయాలి? చెస్ ఆడాలి. వెరీ గుడ్. యోగా చేయాలి. వెరీ గుడ్. మెడిటేషన్, లిజనింగ్ మ్యూజిక్, మార్నింగ్ రిచువల్స్, మెడిటేషన్, మ్యూజిక్, డాన్స్, వాకింగ్, రీడింగ్ బుక్స్ ఎక్సలెంట్. ప్రేయర్, మ్యూజిక్ ఎక్సలెంట్ అండి. ఓకే. మెడిటేషన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మెడిటేషన్ చేసేటప్పటికి మనం లాంగ్ బ్రీత్ ఇన్ చేసి స్లోగా బ్రీత్ అవుట్ చేస్తాం. లాంగ్ బ్రీత్ ఇన్ ఎప్పుడైతే చేస్తుంటామో దాని ద్వారా ఎక్కువ ఆక్సిజన్ గుండెకి చేరడం ద్వారా ఎక్కువగా రక్త సరఫరా అయ్యి అక్కడి నుంచి మెదడుకి కూడా ఎక్కువ ఆక్సిజన్ అందడం ద్వారా న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. దానివల్ల మనం స్ట్రెస్ రిలీఫ్ అవుతాం. యోగా, మెడిటేషన్ అంటే మనం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా మన గుండె వేగం ఎక్కువ అవుతుంది. గుండె వేగం ఎక్కువైనప్పుడు కూడా రక్త ప్రసరణ మంచిగా జరిగి బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందుతుంది. యెస్. ఇంకొకటి ఏం చెప్పారు? రీడింగ్ బుక్స్ అన్నారు. ఎందుకు? బుక్స్ చదవడం ద్వారా మనం స్ట్రెస్ ఎలా రిలీఫ్ చేసుకుంటాము? బుక్స్ చదవడం ద్వారా ఏమవుతుందంటే ఆ స్టోరీలో లీనం అవుతాం. ఆ స్టోరీలో లీనమయ్యి మనం ఊహించుకుంటాం. అలా ఊహించుకునేటప్పటికి మనలో అన్ని అంటే న్యూరాన్స్‌లో ఉన్న ప్రతి కణము గూడా కాన్సంట్రేట్ అయిపోయి మనం స్ట్రెస్ గురించి ఆలోచించము. అలాగే నెగెటివ్ థాట్స్ కూడా కంప్లీట్‌గా రిమూవ్ అయిపోతాయి. టెన్షన్ ఫ్రీ అవుతాం. అలా బుక్స్ చదవడం కూడా చాలా మంచి హాబిట్. సో, అలా మనం స్ట్రెస్‌ని అవాయిడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నట్టు ప్లే బ్రెయిన్ గేమ్స్, నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ రెగ్యులర్‌లీ. అవును. నెక్స్ట్ గెట్ ఎనఫ్ స్లీప్. మనం మనకి ఎంత నిద్ర అయితే కావాలో అంత నిద్ర కంపల్సరీ తీసుకోవాలి. కొంతమంది 9 అవర్స్, 10 అవర్స్ పడుకుంటారు. కొంతమంది అట్‌లీస్ట్ 3 అవర్స్ కూడా పడుకోరు. అతి నిద్ర ప్రమాదమే, అల్ప నిద్ర గూడా ప్రమాదమే. ఎందుకంటే మనం డే అంతా మనం ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా గూడా మన బ్రెయిన్‌లో స్టోర్ అయిపోయి టైర్డ్ అయిపోతుంది కదా! నైట్ పడుకున్నప్పుడు ఆ టాక్సిన్స్ ఏవైతే బ్యాడ్ మెమోరీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ గూడా బ్రెయిన్ రిలాక్స్ అవుతూ ఆ టాక్సిన్స్‌ని రిమూవ్ చేస్తుంది. అలా రిమూవ్ చేయడానికి బ్రెయిన్‌కి రిలాక్సేషన్ కావాలి. అంటే బ్రెయిన్‌కి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ పడుకోలేదనుకోండి, ఎవరికైతే నిద్ర సరిగ్గా పట్టదో, వాళ్ళలో ఆ టాక్సిన్స్ అలాగే ఉండిపోతాయి. తద్వారా బీపీ, షుగర్ చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా అటెంప్ట్ అవుతాయి. సో, కంపల్సరీ మనకి నిద్ర అనేది అవసరం. నిద్ర పట్టకపోతే ఏం చేయాలి మరి? నిద్ర పట్టకపోతే మనం ఏవైతే ఎక్సర్‌సైజెస్, యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేయడం ద్వారా, ముఖ్యంగా బుక్స్ చదవడం ద్వారా గూడా మనకి నిద్రొస్తుంది. అంటే బోర్ ఫీలింగ్ అని కాదు. మన బ్రెయిన్‌కి ఒక మంచి సిగ్నల్ అందజేస్తుంది. అలా కూడా మనం బ్రెయిన్‌కి రిలాక్సేషన్‌గా స్లీప్ అనేది అందించాలి. 6-7 అవర్స్ పడుకోవడం చాలా తప్పనిసరి. ఆ టైంలో మనం డేలో ఏదైతే చేస్తున్నామో కొన్ని మనకు నచ్చని విషయాలుంటాయి. అవన్నీ కూడా కంప్లీట్‌గా
బాడీ ఒక్కటే క్లెన్సింగ్ కాదు, బ్రెయిన్ కూడా, దాంట్లో ఉన్న మెమరీ కూడా క్లెన్స్ అవుతుంది. సో అందుకని మనం పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ అనేది అట్లీస్ట్ 5 to 6 అవర్స్ కంపల్సరీ. నెక్స్ట్, ఈట్ ఫుడ్స్ దట్ ఫ్యూయల్ ద బ్రెయిన్. యెస్, బ్రెయిన్ కి ఏం కావాలి? ఎనర్జీ కావాలి. అంటే బ్రెయిన్ లో ఉన్న మెమరీ పెంచుకోవాలంటే, మెమరీ పవర్ పెంచుకోవాలంటే కంపల్సరీ ఫ్యూయల్ అంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కోసం మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? పిజ్జాస్, బర్గర్స్, కర్రీ పఫ్స్, ఎగ్ పఫ్స్ ఇలాంటివా? కూల్ డ్రింక్స్ ఇదేనా? ఇలాంటి ఫుడ్ అయినా మనం తీసుకోవాల్సింది? హెల్తీ ఫుడ్, వెరీ గుడ్. యెస్, ఈ జంక్ ఫుడ్స్, ఇలాంటి కూల్ డ్రింక్స్ మనం అస్సలు తీసుకోకూడదు. మనం తీసుకోవాల్సినవి ఎటువంటివి అంటే ఎగ్స్, ఫిష్, హెల్తీ ఫుడ్. మన సాంప్రదాయమైన వంటలు మనకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. అలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి. లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోవాలి. మజ్జిగ తీసుకోవాలి. ఇక్కడ చెప్తున్నట్టుగా రాగి మిల్లెట్స్ అండ్ సమ్ ఆర్గానిక్ బేస్డ్ హెల్తీ ఫుడ్, ఇవన్నీ కూడా న్యూట్రిషియస్ ఫుడ్. యెస్, ఇవి మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. డైజెస్టివ్ సిస్టమ్ తో పాటు మన కంప్లీట్ ఆర్గానిక్ ఫంక్షన్స్ అన్ని కూడా మనకి కరెక్ట్ గా వర్క్ చేస్తాయి. దాని ద్వారా బ్లడ్ ఎప్పుడైతే హార్ట్ కి మంచిగా పంపింగ్ అవుతుందో, అప్పుడు బ్రెయిన్ కి ఆక్సిజన్ కూడా కరెక్ట్ గా అందజేయబడుతుంది. దాని ద్వారా మనం మన యొక్క హెల్త్ ని కాపాడుకుంటాం. అలాగే మెమరీ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఇంకా అలాగే మనం ఫుడ్ ఒకటే కాదు, వాటర్ కూడా తీసుకోవాలి. మీకు తెలుసా, మన బ్రెయిన్ లో 70% నుంచి 80% వాటరే ఉంటుంది. 70% నుంచి 80% వాటరే ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్కువ వాటర్ ఎందుకు తీసుకోవాలి అంటే, మన ఆలోచన విధానం వల్ల, ఇప్పుడు ఉన్న మన వాతావరణ పరిస్థితులు, మనం పనిచేసే చోట, ఇలాంటి విషయాల వల్ల మన వాటర్ కంటెంట్ అనేది బాడీ నుంచి చాలా ఎక్కువ వేస్టేజ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఎక్కువ గ్లాసెస్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 70% నుంచి 80% వాటర్ కనుక లేకుండా అట్లీస్ట్ 2% వాటర్ తగ్గినా మన కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. సో అందుకని మనం ఏం చేయాలి అంటే కంపల్సరీగా ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఓకే, పద్మ గారు స్క్రీన్ మీద ఏదో రాస్తున్నారండి. ప్లీజ్ డోంట్ రైట్ ఎనీథింగ్. ఓకే, ఇప్పటిదాకా మనం మెమరీ గురించి చెప్పుకున్నాం కదా. మెమరీ ఇంకా ఇంతే కాకుండా మ్యూజిక్ వినాలి, పెట్స్ తో గడపాలి, అలాగే గార్డెన్స్, పచ్చని చెట్లలో మంచి గ్రీనరీ వాతావరణంలో ఎక్కువగా గడపాలి. హ్యాపీగా ఉండాలి, పాజిటివ్ గా ఆలోచించాలి. ఇవన్నీ చేయడం ద్వారా మనం మన మెమరీ పవర్ ని పెంచుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, మెమరీతో పాటు మనం నేర్చుకోవాల్సిన ఇంకో టాపిక్ ఏంటంటే యాక్రోనిమ్. యాక్రోనిమ్ అనేది ఏంటంటే మెమరీని పెంచుకోవడానికి వాడే నిమోనిక్ డివైజెస్ చాలా రకాలు ఉంటాయి. 7 టైప్స్ ఉంటాయి. అందులో మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో యూజ్ అయిన వన్ టైప్ ఆఫ్ నిమోనిక్ డివైస్ ఈస్ యాక్రోనిమ్. యాక్రోనిమ్ అంటే ఏంటండి? మామూలుగా మనం ఆఫీస్ లో కానీ, లేకపోతే ఎక్కడైనా అప్లికేషన్ ఫామ్ లో కానీ యూజ్ చేస్తుంటాం యాక్రోనిమ్స్. చాలా ఆర్గనైజేషన్స్ లో వాడుతుంటాం. వాట్ ఈజ్ యాక్రోనిమ్? యాక్రోనిమ్ అంటే అది ఒక అబ్రివేషన్. ఆ అబ్రివేషన్ అనేది మనం ఒక పదం లాగా వాడతాం. అది ఎలా వాడతాం అంటే, ఆ కంప్లీట్ సెంటెన్స్ లో ఉన్న పదాల ప్రతి పదంలోంచి ఫస్ట్ లెటర్ తీసుకొని ఆ లెటర్స్ అన్నింటిని యాడ్ చేసి ఒక వర్డ్ లా తయారు చేసుకుంటాం. అలా వర్డ్ లా తయారు చేసుకున్న దాన్ని మనం యాక్రోనిమ్ అంటాం. జనరల్ గా మనం ఇక్కడ చూస్తున్నాము 15 జనరల్ గా వాడే 15 యాక్రోనిమ్స్ ఉన్నాయి ఇక్కడ. డిఓబి అంటే మనందరికీ తెలిసిందే, డేట్ ఆఫ్ బర్త్. చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా యాక్రోనిమ్ గా తీసుకున్నాము? డేట్ లో డి, ఆఫ్ లో ఓ, బర్త్ లో బి, ఇలా డిఓబి లాగా తీసుకున్నాం. అలాగే నాసా, ఇంకేంటి ఎయిడ్స్, ఎఫ్బిఐ, పిన్ కోడ్, ఇలా పాన్ కార్డ్ అని కూడా అంటాం కదా. అలా ప్రతి ఒక్క పదం అంటే ప్రతి ఒక్క సెంటెన్స్ లో
ఉన్నటువంటి సార్ మై వాయిస్ ఈస్ క్లియర్ ప్లీజ్. వాయిస్ క్లియర్ హలో ఉంది సార్. మేడం. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇలా ఒక సెంటెన్స్ లో ఉన్న ప్రతి పదంలోంచి ఒక్కొక్క ఇనిషియల్ వర్డ్ ని తీసుకొని మనం ఆ వర్డ్స్ అన్నింటిని కూడా యాడ్ చేస్తాం. అలా యాడ్ చేసినప్పుడు ఫామ్ అయ్యే ఆ వర్డ్ ని మనం ఏమంటామంటే యాక్రోనిమ్ అంటాం. ఆ అబ్రివేషన్ ని మనం యాక్రోనిమ్ అంటాం. చూడండి, ఇప్పుడు అందరికీ మన పేర్లు ఉన్నాయి. సపోజ్ నా పేరు లలిత అని ఉంది. నా పేరుతో కూడా నేను ఒక సెంటెన్స్ తయారు చేయొచ్చు. అంటే నా పేరుని కూడా నేను యాక్రోనిమ్ లాగా వాడొచ్చు. మనం పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ లో ఇలా చేయడానికి కూడా ఒక టెక్నిక్ మనం నేర్చుకోవచ్చు. అలాగే ఇంకా యాక్రోనిమ్స్ ఇంకా ఎలా తయారు చేసామో ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ముందు ముందు చూద్దాం. అందరికీ యాక్రోనిమ్ అంటే అర్థమైంది కదా? ప్లీజ్ చాట్ బాక్స్ లో ఎస్ అనండి. వి విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక అబ్రివేషన్స్ అనుకున్నాం కదా. అబ్రివేషన్ అంటే ఏంటి? జస్ట్ షార్ట్ అండ్ ఫార్మ్ ఆఫ్ అ వర్డ్. మనకు తెలిసిన ఇవి కూడా కిలోమీటర్స్ ఆ కంప్లీట్ ఆ వర్డ్ రాసే బదులు జస్ట్ ఫస్ట్ లెటర్ తీసుకుంటాము, మధ్యలో ఏదో ఒక లెటర్ తీసుకొని ఫ్రేమ్ చేసేస్తాం. దాన్ని మనం అబ్రివేషన్ లాగా వాడతాం. ఈ ఒక్క మనకు బాగా తెలిసినటువంటి అబ్రివేషన్స్ కిలోమీటర్, డిపార్ట్మెంట్, ఇంగ్లాండ్, ఇంగ్లీష్ ఇలా. ఓకే ఓకే, మళ్ళీ రిపీట్ చేయమంటారా? ఓకే, అబ్రివేషన్ అంటే వర్డ్ ని ఇంకా షార్టెన్ చేయడం. అక్రోనిమ్ అంటే ఏంటి? ఆ సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్డ్ లో ఉన్న ఇనీషియల్ లెటర్స్ తీసుకొని వర్డ్ ఫామ్ చేసాం, అది అక్రోనిమ్. అబ్రివేషన్ అంటే వర్డ్ ని ఇంకా తగ్గించడం. కంప్లీట్ కిలోమీటర్ అనేది ఒక వర్డ్, అంత రాసే ఓపిక లేనప్పుడు మనం ఓపిక అని కాదు, అదొక టెక్నిక్. మనం చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఫాస్ట్ గా మూవ్ అవడానికి యూజ్ చేసే ఒక టెక్నిక్. సో ఆ వర్డ్ ని ఇంకా షార్టెన్ చేసేటప్పుడు మనం వాడేటువంటి టెక్నిక్ ని అబ్రివేషన్ అంటాం. ఇక్కడ చూడండి, కిలోమీటర్ అనే దాన్ని అంత పెద్దగా రాసే బదులు కేఎం అని రాస్తాం. అలాగే డిపార్ట్మెంట్ అని ఉన్నదాన్ని అంత పెద్దగా రాసే బదులు సింపుల్ గా డిఈపిటి అని రాస్తాం ఇలా. అలాగే గవర్నమెంట్ అని ఉంది, అంత పెద్దగా రాసే బదులు జిఓవిటి అని రాస్తాం. అవునా? సపోజ్ మన టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రీయ సమితి, అదేంటి అక్రోనిమ్. బట్ అబ్రివేషన్ అంటే వర్డ్ ని ఇంకా తగ్గించడం. అక్రోనిమ్ అంటే వర్డ్స్ లో ఉన్న ఇనిషియల్ లెటర్స్ తీసుకొని ఇంకో వర్డ్ లాగా తయారు చేయడం. ఐ హోప్ అండర్స్టూడ్ ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అక్రోనిమ్ ని మనం ఎలా వాడతాము అంటే చూడండి, ఇక్కడ అక్రోనిమ్ అనే దానికి ఇంకో అక్రోనిమ్ తయారు చేస్తాం. ఫస్ట్ లెటర్ ఏ అంటే ఆల్ఫాబెటికల్లీ కోడెడ్ రిమైండర్ ఆఫ్ నేమ్స్ యు మిస్ రిమెంబర్. మనకి ఏదైనా సెంటెన్స్ గుర్తుండనప్పుడు ఆ ఆ గుర్తుండనటువంటి ఆ పదాల నుంచి ప్రతి ఒక్క ఇనీషియల్ ఆల్ఫాబెట్ తీసుకొని దాన్ని మళ్ళీ కోడింగ్ చేస్తాం. అటువంటి దాన్ని యాక్రోనిమ్ అంటాం. యాక్రోనిమ్ కి ఇంకో యాక్రోనిమ్ చేస్తాం. ఓకే, ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఆల్ఫాబెటికల్లీ కోడెడ్ రిమైండర్ ఆఫ్ నేమ్స్ యు మిస్ రిమెంబర్. ఆల్ఫాబెటికల్ లో ఏ లెటర్ తీసుకున్నాను, అలాగే కోడెడ్ లో సి లెటర్, రిమైండర్ లో ఆర్ లెటర్, ఆఫ్ లో ఓ, నేమ్స్ లో ఎన్, యు లో వై, మిస్ రిమెంబర్ లో ఎం. ఏవైతే మనకి గుర్తుండవో ఆ గుర్తుండనటువంటి వాటి నుంచి ఇనిషియల్ లెటర్ తీసుకొని మళ్ళీ యాక్రోనిమ్ తయారు చేస్తాం. ఓకే, మరి ఎందుకు యాక్రోనిమ్స్? వై యాక్రోనిమ్స్? అక్రోనిమ్స్ ఎందుకు అని అంటే, ఈ అక్రోనిమ్స్ ని ఇంకా అంటే ఎందుకు అనే విషయాన్ని గుర్తుండడానికి మనకి ఇంగ్లీష్ లెటర్స్ లో ఓవెల్స్ తెలుసు కదండి. ఇంగ్లీష్ లో ఓవెల్స్ చెప్పండి, చాట్ బాక్స్ లో చెప్పండి. ఓవెల్స్, వాట్ ఆర్ ఓవెల్స్? ఎస్, సో సింపుల్ గా మనకు గుర్తుంటుంది. అక్రోనిమ్స్ ఎందుకు అంటే ఏఈ ఐఓయు కోసం.
ఈ AEIOU ఏంటి చూద్దాం. ఏ అంటే అట్రాక్టివ్ గా. అట్రాక్టివ్ గా ఉంటే మనం చాలా బాగా గుర్తుంచుకుంటాం కదా. సో అందుకని అట్రాక్టివ్ గా. నెక్స్ట్ ఈజీ టు రిమెంబర్, ఈజీగా గుర్తుండడం కోసం. నెక్స్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్, కొత్తగా ఆలోచించడం కోసం. నెక్స్ట్ ఆర్డర్, నెక్స్ట్ అండర్స్టాండ్. వై యాక్రోనిమ్స్ అంటే ఇప్పుడు అందరికీ గుర్తుండిపోతుంది, ఎందుకంటే అట్రాక్టివ్ గా చెప్పుకున్నాం కదా. సో అట్రాక్టివ్ గా అంటే ఓవెల్స్ రూపంలో చెప్పుకున్నాం. వై యాక్రోనిమ్స్? AEIOU. వాట్ ఈస్ ఏ? అట్రాక్టివ్, ఈజీ టు రిమెంబర్ అండ్ ఇన్నోవేటివ్ థింకింగ్, ఆర్డర్, అండర్స్టాండింగ్. దట్స్ వై acronyms are needed for us. ఓకే, ఫాస్ట్ అవుతుందా అండి? ఓకేనా? ఓకే మేడం, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫియర్. ఫియర్ అనే దానికి ఒక యాక్రోనిమ్ చూసాము. మనం జనరల్ గా కొన్ని విషయాలలో కొంతమంది భయపడుతూ ఉంటారు మనం గమనించినప్పుడు. ఎందుకు భయపడుతుంటారు అనే విషయంలో నేను ఒక యాక్రోనిమ్ చేశాను. ఫియర్ లో ఫస్ట్ లెటర్ ఎఫ్. ఎఫ్ అంటే ఫాల్స్, ఈ అంటే ఎవిడెన్స్, ఏ అంటే అపియరింగ్, ఆర్ అంటే రియల్. తప్పుడు సాక్ష్యం ఏదైనా ఉంది అని అనుకుంటే అది మనకి జనరల్ గా నిజంగా కనిపిస్తుంది. అలా ఎప్పుడైతే ఆ మనిషి బిహేవ్ చేస్తాడో వాళ్ళలో మనం భయం అనేది చూస్తుంటాం కదా. సో ఆ విధంగా మనం ఈ ఫియర్ అనే అక్రోనిమ్ ని అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ఫియర్ అక్రోనిమ్ హియర్? ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. తప్పుడు సాక్ష్యం నిజంగానే కనిపిస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకు చాలా అవసరం కదండి. ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా అవసరం. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే మనల్ని మనం చంపుకున్నట్టే లెక్క. ఎవరో మనల్ని చంపడం కాదు, మన ఆత్మని మనం చంపుకున్నట్టే లెక్క. సో సెల్ఫ్ రెస్పెక్ట్, అందుకోసమే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కూడా ఒక అక్రోనిమ్ చేశాను. దీన్ని మన పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఎలా క్రియేట్ చేశానో చూడండి. ఎస్, సెట్ గోల్స్. దీన్ని మళ్ళీ తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే అన్ని ఈజీ వర్డ్సే కాబట్టి. గోల్స్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ అంటే ఎక్సర్సైజ్. ఆ గోల్స్ కోసం మనం ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజే కాదు, ఇట్ విల్ బి మెంటల్ ఎక్సర్సైజ్ ఆల్సో. నెక్స్ట్ లవ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఇష్టపడాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఫిట్నెస్, ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెంటల్. నెక్స్ట్ రెస్ట్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ ఈట్ రైట్. నెక్స్ట్ స్మైల్. నెక్స్ట్ పోర్ట్రే పాజిటివ్. నెక్స్ట్ ఎంజాయ్ లైఫ్. నెక్స్ట్ సి మీన్స్ కేర్ ఫర్ అదర్స్. నెక్స్ట్ టీ మీన్స్ టెల్ యువర్ సెల్ఫ్ యూ కెన్ డూ దిస్. ఇలా మనం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ని కూడా మనం ఎలా యాక్రోనిమ్ గా చేయొచ్చో మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాము. సెట్ గోల్స్. E means exercise. L means love yourself. F means focus on fitness. R means rest and relax. E means eat right food. S means smile. P means portray positive. E means enjoy life. C means care for others. C means tell yourself you can do this. ఇది మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం చాలా 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 ముఖ్యమైన లక్షణం, మనకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. మన మనస్సుకి ఎలా అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరమో మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కూడా ఈ యాక్రోనిమ్ చాలా అవసరం. ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా క్లియర్ గా మనం ఏం చేయాలి, ఈ పాయింట్స్ అన్ని కూడా మనం ఫాలో అయితే వి విల్ బికమ్ ఎ గ్రేట్ లీడర్, ఎ గుడ్ లీడర్. నెక్స్ట్ పబ్లిక్ స్పీకింగ్ లో అంటే పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకునేటప్పుడు మనం ఈ విషయాలు కూడా ఫాలో అవ్వాలి. ఏంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఏ టిప్స్? ఇందాక చెప్పుకున్నాం కదా, మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ఏమేం చేయాలి, ఆ టిప్స్ ఫాలో అవ్వాలి. అలాగే మనకి
టైం కూడా కంపల్సరీ. టైం కూడా మేనేజ్ చేసుకోవాలి. చూస్తుంటాము కొంతమంది గంటలు గంటలు చదువుతూ ఉంటారు. దానివల్ల మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వదు. బోర్‌గా ఫీల్ అయ్యి ఏదోలాగా అంటే కంప్లీట్‌గా మెదడు మొద్దుబారినట్టుగా, అయిష్టంగా టైం అంతా వేస్ట్ అయినట్టుగా ఫీల్ అవుతుంటాం. అతి తక్కువ టైంలోనే ఎక్కువగా గుర్తుంచుకోవాలంటే వి హావ్ టు ప్లాన్ ఓన్లీ లిమిట్. కొంత టైం మాత్రమే కేటాయించుకోవాలి. ఒక ఎగ్జాంపుల్స్ చెప్తాను టైంకి సంబంధించి. జనరల్‌గా మనం ఒక ప్లేస్ నుంచి అంటే ఇంటి నుంచి ఆఫీస్‌కి వెళ్ళాలి. వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదో 40 కిలోమీటర్ 40 మీటర్స్ పర్ సెకండ్ అంత తక్కువ స్పీడ్‌తో మనం హైవే మీద వెళ్తున్నాం అనుకోండి. ఎప్పుడు చేరుకుంటాము? చాలా స్లోగా వెళ్తున్నాము. అక్కడ మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదా! కాన్సంట్రేషన్ కూడా ఉండదు. మనం అటు ఇటు చూసుకుంటూ మన రోడ్డు మీద అసలు రోడ్డు చూడకుండా అటు ఇటు చూసుకుంటూ వెళ్తుంటాం. కాన్సంట్రేషన్ ఉండదు. అదే ఒక తక్కువ టైం లిమిట్ చేసుకొని మనం వెళ్తున్నాం అనుకోండి, మన కాన్సంట్రేషన్ బండి మీద, రోడ్డు మీదే ఉంటుంది. అంటే మరీ హై స్పీడ్ కాదు. ఒక లిమిట్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనం చదివేటప్పుడు కూడా ఒక పర్టిక్యులర్ టైమ్ లిమిట్ అనేది పెట్టుకుంటే మనం మెమరీ పవర్‌ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్. మనకి చదవాలి అన్న ఏదో కష్టంగా చదవడం గాదు. ఇష్టంగా చదవాలి. ఇష్టంగా చదవడం ద్వారా మనం మెమరీ పవర్‌ని పెంచుకుంటాం. నెక్స్ట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అనేది కూడా మనకు చాలా అవసరం. రీడ్, రిపీట్ ఆహ్, ఏమంటాము? రికాప్చులేషన్. రీడ్, రిపీట్, రికాప్చులేషన్. ఈ 3R ప్రిన్సిపల్‌ని గూడా మనం వాడితే మనకది ప్రాక్టీస్‌లా హెల్ప్ అవుతుంది. దాని ద్వారా గూడా మనం మెమరీ పవర్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం పబ్లిక్ స్పీకింగ్‌లోనే కాదు, మెమరీ పవర్‌ని కూడా పెంచుకోవాలంటే ఈ 4 స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి. టిప్, టైమ్, ఇంట్రెస్ట్, ప్రాక్టీస్. ఓకే. ఎలాగో మనం ఇప్పటి వరకి గూడా మెమరీ పవర్ ఎలా పెంచుకోవాలి, యాక్రోనిమ్స్ ఎలా తయారు చేయాలి నేర్చుకున్నాం కదా! వీలైతే మీలో గనక ఎవరికైనా వీటి మీద యాక్రోనిమ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే, ఈ 4 వర్డ్స్ మీద మీరు పబ్లిక్ స్పీకింగ్‌కి రిలేటెడ్‌గా యాక్రోనిమ్స్ చేయండి. క్లాస్ అయిన తర్వాత ఈ యాక్రోనిమ్స్ ఆహ్, ఫీడ్‌బ్యాక్‌లో ఇవ్వండి. ఓకేనా? టిప్, టైమ్, ఇంట్రెస్ట్, ప్రాక్టీస్. ఈ 4 వర్డ్స్ మీద మీరు యాక్రోనిమ్స్ తయారు చేయండి. ఓకే. ఇది మీకొక టాస్క్. నెక్స్ట్ టీమ్. టీమ్‌కి గూడా ఒక యాక్రోనిమ్ తయారు చేశాం. జనరల్‌గా మనకు టీమ్ అంటే తెలుసు ఒక సమూహం. టీమ్ అంటే ఒక సమూహం. ఈ సమూహానికి యాక్రోనిమ్ ఎలా తయారు చేసాం చూద్దాం. టీ మీన్స్ టుగెదర్. ఈ మీన్స్ ఎవ్రీవన్. ఏ మీన్స్ అచీవ్స్. ఎం మీన్స్ మోర్. మీకు అర్థమవుతుంది ఇక్కడ క్లియర్‌గా. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉంటే గనక మనం చాలా అంటే ఎంతో ఎక్కువగా సాధించగలుగుతాం. అది మనకు జనరల్‌గా టీమ్ అంటేనే బృందము, సమూహము దాని ద్వారా మనకి ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాము అన్న విషయం తెలుసు. ఆ సెంటెన్స్‌కి రిలేటెడ్ గానే ఇక్కడ ఒక యాక్రోనిమ్ తయారు చేయడం జరిగింది. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. అంతే గదా! నెక్స్ట్ ఫోకస్. ఫోకస్ అంటే మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో దాని మీద ఫోకస్ చేయాలి. ఆ ఫోకస్‌కి కూడా దానికి తగ్గట్టుగా ఒక యాక్రోనిమ్ తయారు చేసాం చూద్దాము. ఎఫ్ అంటే ఫాలో. ఓ అంటే వన్. సి అంటే కోర్స్. యు అంటే అంటిల్. ఎస్ అంటే సక్సెస్‌ఫుల్. ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్‌ఫుల్. ఇప్పుడు మనందరము గూడా ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో ఈపీఎస్ కోర్స్ చేస్తున్నాము. ఈ ఈపీఎస్ కోర్స్‌లో మనందరము సక్సెస్ అవ్వాలంటే ఈ కోర్స్‌ని రోజు ఫాలో అవ్వాల్సిందే. అంతే గదా! సో, సక్సెస్ అయ్యేంత వరకి గూడా ఈ కోర్స్‌ని మనం ఫాలో అవ్వాలి. ఈపీఎస్ కోర్స్‌తో పాటు ఇంకా ఏదేదో కోర్సులు ఫాలో అవ్వడం ద్వారా మనం సక్సెస్‌కి కొంచెం దూరం అవుతాం. ఈ పర్టిక్యులర్ పీరియడ్ దాటిన తర్వాత మీరు ఇంకో కొత్త కోర్స్‌లోకి ఎంటర్ అయితే బావుంటుంది. అంతేగాని ఒకే రోజులో 4, 5 పనులు చేయడం ద్వారా మనము ఫోకస్ చేయలేకపోతాం. సో, థాట్స్ వై దానికి రిలేటెడ్‌గా ఫోకస్ అనే అబ్రివియేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళొకసారి చూద్దాం. ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్‌ఫుల్. సక్సెస్ అయ్యేంత వరకి ఒకటే కోర్సు ఫాలో అవ్వాలి. నెక్స్ట్
బిఫోర్ యూ స్పీక్. మనం ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో సడన్ గా స్పీచ్ ఇవ్వమన్నప్పుడు కానీ, ఎక్కడైనా సడన్ గా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ, మనం ఈ విషయాలు ఆలోచించాలి. ఆలోచించాలి అంటే థింక్. ఈ థింక్ కి అక్రోనిమ్ ఏంటో చూద్దాం. టీ అంటే ట్రూ. ఈజ్ ఇట్ ట్రూ? మనం మాట్లాడేది కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. సో ట్రూ లోంచి ఫస్ట్ లెటర్ తీసుకొని ఇక్కడ టీ లాగా రాసాం. ఈజ్ ఇట్ ట్రూ? వి హావ్ టు చెక్. నెక్స్ట్ హెచ్. హెచ్ మీన్స్ హెల్ప్ఫుల్. ఇక్కడ మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి, సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మాట్లాడడానికి వెళ్తామో అప్పుడు మనం ఆలోచించడం కోసం థింక్ అనే దానికి నేను చేశాను. టీ మీన్స్ ఈజ్ ఇట్ ట్రూ? హెచ్ మీన్స్ ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్? నేను మాట్లాడేది వాళ్ళకి హెల్ప్ అవుతుందా అనే యాంగిల్లో మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఐ. ఐ మీన్స్ ఇన్స్పైరింగ్. ఈజ్ ఇట్ ఇన్స్పైరింగ్? మనం చెప్పేది ఇన్స్పైర్ గా వాళ్ళకి అనిపిస్తుందా? దానివల్ల వాళ్ళకి ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయా? వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా అన్న విషయంలో మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఎన్. ఎన్ మీన్స్ నెసెసరీ. ఈజ్ ఇట్ నెసెసరీ? అది చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కే. కే మీన్స్ ఈజ్ ఇట్ కైండ్? అది కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేటింగ్ మోటివేషన్ లో ఒక భాగంగా అంటే కమ్యూనికేటింగ్ అనే విషయంలో అది ఆ రకంగా ఉపయోగపడుతుందా? కమ్యూనికేటింగ్ లో గానీ లేకపోతే మోటివేషన్ లో గానీ ఏదైతే మనం ఇస్తున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించి ఒక స్పీచ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అది ఆ రకానికి రిలేటెడ్ గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో బిఫోర్ యూ స్పీక్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు థింక్. థింక్ మీన్స్ ఈజ్ ఇట్ ట్రూ? ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్? ఈజ్ ఇట్ ఇన్స్పైరింగ్? ఈజ్ ఇట్ నెసెసరీ? ఈజ్ ఇట్ కైండ్? ఈ 5 లెటర్ వర్డ్ థింక్ అనే దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అయితే వి విల్ బి సక్సెస్ఫుల్. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. సో ఈ యాక్రోనిమ్ ని కూడా మనం లైఫ్ లో ఫాలో అవ్వాలి. ఎనీ డౌట్స్ అప్ టు హియర్? అర్థమైందా అండి? కెన్ ఐ మూవ్ ఫార్వర్డ్? థ్యాంక్ యూ. నెక్స్ట్ మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ప్రతి దానికి కూడా కీస్ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా మెమరీ పవర్ కి కీ ఏంటి? కాన్సన్ట్రేషన్ ఇస్ ద కీ. అట్లాగే మనం ఏదైనా ఏ విషయంలో అయినా మనకి కీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఈజ్ ఎ కీ. అంతే కదా? ప్రతి దానికి, ప్రతి విషయానికి, ప్రతి తాళానికి తాళం చెవి ఎలా ఉంటుందో ప్రతి విషయానికి కూడా అక్కడ కీ అనేది అవసరం. సో ఆ కీకి కూడా ఒక యాక్రోనిమ్ ఉంది. ఇది మన రియల్ లైఫ్ లో ఇప్పుడు ఉన్న సొసైటీలో చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఆ కీకి మనం అబ్రివేషన్ ఎలా చూస్తున్నామంటే కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. నిరంతర విద్యార్థిగా మనం ఉండాలి. నిరంతర విద్యార్థిగా మనం ఉన్నామంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మన ఫీల్డ్ లో ఈవెన్ టీచర్ అయినా, ఈవెన్ సేల్స్ మేనేజర్ అయినా, ఏదైనా ఆఫీస్ లో అయినా ప్రతి చోట మనం సక్సెస్ అవ్వాలంటే ఈ కీ అనే అక్రోనిమ్ ని మనం ఫాలో అవ్వాలి. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి. సో దట్స్ వై కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు మనల్ని మనం అంచనా వేసుకుంటూ ఎదుటి వాళ్ళ నుంచి ఆ ఎదుట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల నుంచి మనం నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. దట్స్ వై దట్ ఈస్ ద కీ. నెక్స్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్పీకర్. స్పీకర్ యొక్క క్వాలిటీస్ ని కూడా ఒక అక్రోనిమ్ గా చేసుకున్నాము. స్పీకర్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే వాచ్. మన చేతికి ఉండే వాచ్ కాదు, బట్ అలా వాచ్ అని అంటే బాగా గుర్తుంటుంది అన్న వేలో ఇక్కడ అక్రోనిమ్ తయారు చేయడం జరిగింది. వాచ్ అంటే స్పీకర్ ఏం చేయాలి, స్పీకర్ కి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. డబ్ల్యూ మీన్స్ వర్డ్స్. స్పీకర్ మంచి మంచి పదాలు వాడగలగాలి. అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ పదాలన్నీ ఉపయోగించాలి. వర్డ్స్. నెక్స్ట్ యాక్షన్స్. బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ యాక్షన్స్ అంటే నాట్ ఓన్లీ బాడీ లాంగ్వేజ్, అంటే ప్రతి ఒక్కరికి కూడా రెస్పాండ్ అవ్వడం కానీ ప్రతి విషయంలో మనం యాక్షనబుల్ గా వాళ్ళకి అందచేయగలగాలి. దట్ ఈస్ యాక్షన్స్. నెక్స్ట్ టీ మీన్స్ థాట్స్.
మంచి ఆలోచనలు, అందరినీ మనం అంచనా వేసుకొని, అందరి ఆలోచనలని మన ఆలోచనలుగా ఫీల్ అవుతూ మనం మాట్లాడగలగాలి. ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టానికి తగ్గ పరిష్కార దిశలో మన స్పీచ్ అనేది ఉండాలి. అంటే అలా ఆ విధంగా ఆలోచించగలిగేలా మన స్పీచ్ ఉండాలి. నెక్స్ట్ సి మీన్స్ క్యారెక్టర్. మన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. బెస్ట్ క్యారెక్టర్. అందరికీ ఒక ఫ్రెండ్‌గా, ఒక మంచి గైడ్‌గా మనం అందరిలో కలిసిపోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ హెచ్ హార్ట్. హార్ట్ అందరికీ ఉంది. బట్ అది అర్థం చేసుకునే మనసుండాలి. అర్థం చేసుకునే మనసు కూడా స్పీకర్‌కి ఉండాలి. సో ఈ ఈ అన్ని లెటర్స్‌ని కలుపుకుంటే మనం వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్, హార్ట్. దట్ ఈస్ వాచ్. So these are the best qualities of a speaker. Thank you, sir. Any doubts? Thank you, madam. We go to the doubts further. Sharon sir. కొంత విషయాన్ని నేను మీతోని షేర్ చేసుకుంటున్నాను మేడం. Okay, sir. Yes, sir. Yes, ఈరోజు ప్రధానంగా మనము ఒక మెమరీ విషయాన్ని అనేది మనం నేర్చుకుంటూ వస్తున్నాము. సో మేడం చాలా అద్భుతంగా చెప్పారండి. దాంతో పాటు కొన్ని పాయింట్స్ నేను యాడ్ చేద్దాం అనుకున్నాను. సో జనరల్ గా మనం యొక్క మెమరీ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మెమరీ అనేది జ్ఞాపక శక్తి. మనం నేర్చుకున్న విషయాన్ని ఏ విధంగా జ్ఞాపకం ఉంచుకోవాలి అనేటువంటి దాని కనుక మనం చూసినట్లయితే దీంట్లో 2 రకాలైనటువంటి మెమరీస్ అనేవి ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ మెమరీ అండ్ లాంగ్ టర్మ్ మెమరీ అని మేడం ఇప్పుడు చెప్పడం జరిగింది. సో దీంట్లో అసలుకి ఈ యొక్క మెమరీ మనకి బయట ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాము. ఏదో ఒక వాహకం అనేది ఉండాలి మనకి. మన బాడీలోనికి వెళ్ళాలి, మన బ్రెయిన్ లోనికి వెళ్ళాలి అని అంటే ఏదో ఒక వాహకం ఉండాలి. వాహకం అంటే మధ్య ఉన్నటువంటి ప్రసారమైనటువంటి దాన్ని. సో జనరల్ గా మనకి టోటల్ గా కంప్లీట్ గా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయండి. పంచ జ్ఞానేంద్రియాలు మనకి. సో అది ఒకటి వచ్చేసి వినికిడి, లిజనింగ్, నెక్స్ట్ విజనింగ్, నెక్స్ట్ టేస్ట్, స్మెల్, స్పర్శ. ఈ 5 ద్వారా మాత్రమే మీరు చూడండి ఎటువంటి విషయమైనా కానీ ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే మన బాడీలోకి ఎంటర్ అవుతున్నది. ఇంకా ఏదైనా కొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి. వీఆర్ రెడీ టు నోయింగ్. ఒక్కసారి ఆలోచించండి. ఏ విషయమైనా కానీ ఈ పంచేంద్రియాల ద్వారానే మనకు వెళ్తున్నాయి కానీ వేరే ఇంకొక ఆప్షన్ అనేది లేదు. సో మనం చిన్నప్పుడు మనము నర్సరీ క్లాస్, ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్న సందర్భంలో ఏ విధంగా ఉంటుంది మన టీచరు మనకి ఆల్ నేర్పారు, లేకపోతే ఏబిసిలు నేర్పారు అనుకుందాం. ఏ ఫర్ యాపిల్ అది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్ అనేది మన బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే యాపిల్ అనే పేరు మనం వింటున్నామో ఎమ్మటే దాని యొక్క ఇమేజ్ అనేది మన ఆటోమేటిక్ గా ఒక ఫ్లాష్ కార్డ్ లాగా వచ్చేస్తుంది మన ముందుకి. బస్ అంటున్నాం, బస్ అనేది మన ఫ్లాష్ కార్డ్ లాగా మన బ్రెయిన్ లోకి వచ్చేస్తుంది, ముందుకు వచ్చేస్తుంది. అంటే మన కళ్ళ ముందు లేకపోయినా గానీ అది మన కళ్ళ ముందు ఉన్న విధంగా మనం ఊహించుకుంటున్నాం. అంటే ఆ విధంగా మన బ్రెయిన్ లో అనేది ఫిక్స్ అయిపోయింది. సో దీన్ని మనము లాంగ్ టర్మ్ మెమరీ అనుకుంటూ వస్తున్నాం. అంటే అది ఎంతకాలం అయినా కానీ మన చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి విషయం ఎంతకాలం అయినా కానీ మనము మర్చిపోయినటువంటి విషయం. ఇంకొకటి ఇది విజబుల్ ద్వారా కానీ లేకుంటే లిజనింగ్ ద్వారా కానీ చూసినటువంటి విషయాలు. సో ద నెక్స్ట్ స్పర్శ ద్వారా చేసే విషయం దాన్ని మనం ఇంకోటి ఏమంటామంటే కైనెస్థెటిక్ అంటాం మనం దాన్ని, స్పర్శ. ఇంకా చిన్నతనంలో మనం పోయి డైరెక్ట్ మనం నిప్పును పట్టుకోగలుగుతామా? ఎందుకు పట్టుకోలేము మనము నిప్పుని? అది కాలుతుంది. మరి ఎప్పుడైనా మీకు ఊహ వచ్చిన తర్వాత ఎప్పుడైనా నిప్పును పట్టుకున్నారా? అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైనా టచ్ అయ్యేది కానీ వాంటెడ్లీ ఎవరం పట్టుకోము. ఎప్పుడో మన చిన్నప్పుడు మన అంబాడెడ్ సమయంలోనో లేకపోతే చిన్న పాకే సమయంలోనో తెలుసో తెలియకో ఒక దీపం దగ్గరికి పోయి కానీ ఒక ల్యాంప్ దగ్గరికి పోయి కానీ దాన్ని పట్టుకున్న తర్వాత అది కాలడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు కూడా మనము దాని దగ్గరికి వెళ్ళాం. అంటే అది స్పర్శ ద్వారా మనకు వచ్చినటువంటి విషయాన్ని. నెక్స్ట్ టేస్ట్. ఎక్కడో ఒక చికెన్ బిర్యానీ లేకుంటే ఎక్కడో ఒక మటన్ వండుతున్నామో లేకుంటే ఒకటి ఏదో వండుతున్నామో, ఒక స్పైసీ రెసిపీ వండుతున్నారు ఎక్కడో. సో మనకి ఆ టేస్ట్ అనేది మనకి ఇక్కడ రిలీజ్ అయితేనే ఉంటుంటుంది.
లేకపోతే ఏదైనా ఒక మంచి ఒక మంచి డిలీషియస్ అయినటువంటి ఒక వంటకాన్ని మనం టేస్ట్ చూసిన తర్వాత అది ఎన్నటికి కూడా మనం మర్చిపోం. స్మెల్ కూడా అదే విధంగా బిర్యానీ ఎక్కడో వండుతారు కానీ ఇక్కడ స్మెల్ వస్తుంది మనం ఇమాజిన్ చేసేస్తాం. సో ఏ విషయాన్నైనా చూసినా గానీ ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారానే మనము ఇన్సర్ట్ చేసుకుంటున్నాం కానీ అదర్ దెన్ ఎక్కడి నుంచి కూడా దీనికి మనము చేసుకోలేకపోతున్నాం. సో మనం ఎందుకు మర్చిపోతున్నాం మరి ఈ విషయాన్ని? అంటే ఒక విషయం అనేది మనం ప్రధానంగా మనము దాని మీద కాన్సంట్రేషన్ గా మనం నేర్చుకోలేకపోవటం వల్లనే మనం మతిమరుపు అనేది వస్తుంది. మనం మర్చిపోవటం అనేది విషయాన్ని జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే ఒక ఫోకస్డ్ గా ఒక దాని మీద ఫోకస్డ్ గా నేర్చుకుంటున్నామో, ఇప్పుడు మేడం ఏదైతే చెప్పిందో యాక్రోనిమ్స్ ఏదైతే చెప్పిందో మేడము, ఆ యాక్రోనిమ్స్ దాంట్లో నేర్చుకోవాలనేటువంటి ఒక తపన మన దగ్గర ఉన్నది కాబట్టి ఈ రోజు మనందరం కూడా ఈపీఎస్ ప్రోగ్రామ్ లో ఒక 21 డేస్ నేను ఫిక్స్ అయ్యాను. 7 to 8 లాక్ చేసేసారు మీరు దాన్ని. ఆ విషయాన్ని నేర్చుకున్నాను ఎంతో శ్రద్ధగా మీ యొక్క కంప్లీట్ గా వినటం కానీ, చూడటం కానీ, ఆస్వాదించడం కానీ, ఏదైనా కానీ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పిన విషయాన్ని ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. దాంతో పాటు రాసుకుంటూ ఉన్నారు. సో ఎంతో ఇంట్రెస్ట్ చేస్తున్నాం. సేమ్ అదే విధంగా ఒక మూవీ చూస్తున్నాం మనము. దృశ్యమాలికమైనటువంటి విషయాలు మన ముందు కనబడుతూ ఉన్నాయి. ఆ సమయంలో మనకి ఎటువంటి విషయాలు గుర్తుకు రావు. మన ఈ యొక్క పంచేంద్రియాలు మొత్తం కూడా దాని మీదనే కాన్సంట్రేషన్ అయితే ఆ 2:30 గంటలు మనం హ్యాంగప్ అయిపోతాం. వేరే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం బయట ఎంత టెన్షన్స్ అయినా పడండి ఒకసారి ఆలోచించండి. బయట మనకి ఎటువంటి ప్రాబ్లం అయినా ఉండనియండి. ఆ యొక్క మూవీలో కనుక చూస్తున్నట్లయితే తదేకంగా మన యొక్క ఆ విజనింగ్ గాని లేకపోతే లిజనింగ్ కానీ 100% దాని మీద 100% దాని మీదనే కాన్సంట్రేషన్ చేస్తాం. కానీ ఏదైనా ఒక పుస్తకం చదివేటప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒక వ్యక్తి మనతోని డిస్కషన్ చేసేటప్పుడు వినేటువంటి విషయంలో కానీ దాని విషయాన్ని మనం గుర్తుపెట్టుకోము. ఎందుకంటే 50% వింటాము, 50% వినము. కొంత చదువుకున్న దాంట్లో కొంతమంది గుర్తుంచుకోము. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రధానంగా కాన్సంట్రేషన్ ఎప్పుడైతే చేస్తున్నాడో ఆ విషయం మీద అప్పుడు మాత్రమే తన యొక్క నేర్చుకున్నటువంటి విషయాన్ని మొత్తం కూడా బ్రెయిన్ అంటే దీన్ని మనము ఒక పర్మనెంట్ స్టోరేజ్ లో పంపాలి అనేటువంటి విషయము మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఫిక్స్ అవుతుంటుంది. ఇప్పుడు మనం ఒక బ్రెయిన్ లో మన కంప్యూటర్ కనుక చూసినట్లయితే మన స్వతహాగా చేసినటువంటి ఇప్పుడు 100 GB, 1 GB, 1 TB, 1 GB అనేది వస్తున్నది. సో మన బ్రెయిన్ అటువంటి కంప్యూటర్స్ ఎన్నో కొన్ని వందల కంప్యూటర్స్ లో ఉన్నటువంటి ఆ మెమరీ పవర్ ఏదో అంత మెమరీ పవర్ మన బ్రెయిన్ కు ఉన్నదండి. కానీ దాంట్లో మనం ఎంత ఉపయోగిస్తున్నాము? కేవలము 1% కూడా ఉపయోగించట్లేదు. సో ఒక ఐన్‌స్టీన్ కనుక చూసినట్లయితే మీ అందరికీ తెలిసినటువంటి ఐన్‌స్టీన్ అద్భుతమైనటువంటి శాస్త్రవేత్త అండి. సో అతను ఎంత మటుకు బ్రెయిన్ ఉపయోగించాడు? కేవలం కొంత మనకన్నా ఒక 2%, 3% ఎక్కువ ఉపయోగించడం. అంత ఉపయోగించినటువంటి అతను అద్భుతమైనటువంటి మిరాకిల్స్ చేయగలిగినవాడు. కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే కేవలం దాని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకోకపోవడం వల్ల. సో దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఏదైనా గానీ సపోజ్ ఒక మొబైల్ నంబర్ చూసుకున్నాం మనం. ఆ మొబైల్ నంబర్‌ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకుంటాము? ఇంతకుముందు మన యొక్క నా డిగ్రీ చదువుకునేటప్పుడు దగ్గరగా ఒక 20, 25 ఫోన్ నంబర్‌లు గుర్తుపెట్టుకునేవాడిని. ఒక 40, 50 కూడా గుర్తుపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి నా స్వతహాగా. మీ అందరికి కూడా తెలిసిన విషయమే. మీరు కూడా గుర్తుపెట్టుకొని ఉండవచ్చు. కానీ ఈ రోజు ఏమైతుంది? దేని మీద మనం డిపెండ్ అయితాం? ఈవెన్ దో మన ఫ్యామిలీ మెంబర్ ఉన్నటువంటి నంబర్‌ని కూడా మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నామే. అంటే దానికి కంప్లీట్‌గా రెస్ట్ ఇస్తున్నాం. దానికి పని చెప్పట్లేదు. మన బ్రెయిన్‌కి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి మన బ్రెయిన్‌కి మనం పని చెప్పకపోయేవరకే దాంట్లో వింటున్నామా? అయిపోతుందా? ఓకే రైట్. సో కాబట్టి ఎప్పుడైతే దాని మీద శ్రద్ధ చేసినామో దీని యొక్క ఏ విధంగా మనం గుర్తుపెట్టుకున్నాను? 040 కోడ్ పెట్టుకునే వాళ్ళము. 2, 3, 4, 5, 6 ఏదైనా నంబర్ ఏదైతే ఉందో దాన్ని 3 భాగాలుగా చేసేవాళ్ళం. ఇంతకుముందు ఓల్డెన్ డేస్ లో 6 నంబర్స్ గాని 7 నంబర్స్ గాని ఉన్నాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో అయితే ఏరియా కోడ్ 040 అంటే హైదరాబాద్. ఓకే 08762 అంటే సమ్ ఏరియా. తర్వాత అదొక కోడ్ గా గుర్తుపెట్టుకునే వాళ్ళము. దాని తర్వాత 3 నంబర్స్ సెపరేట్ చేసుకొని గుర్తుపెట్టుకునే వాళ్ళము. ఈ రోజు నా మొబైల్ నంబర్ 9985771148. దాన్ని ఏ విధంగా నేను చేసుకున్నాను? 99 ఒక పార్ట్ చేసుకున్నాను, 85 ఒకటి చేసుకున్నాను, 77 ఒకటి చేసుకున్నాను, 11 ఒకటి చేసుకున్నాను, 48 ఒకటి చేసుకున్నాను. అదే ఇంకొక నెంబర్ ఉన్నది 929111899. సో దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకున్నాం? అంటే ఏదైనా గానీ మన యొక్క మెమరీని పర్మనెంట్ గా గుర్తుపెట్టుకోవాలంటే మన ఇళ్లలో నంబర్స్ అనేది దాంట్లో సులభమైన నంబర్లు ఉంటాయి. దాంట్లో ఈజీగా గుర్తుపెట్టుకునే నంబర్లు ఉంటాయి. ఆ నంబర్లను మనం గనుక విభజించి ఖండాలు అంటే పాటుగా విభజించి గనక చేసుకుంటే అది మనం పర్మనెంట్ గా మన స్టోరింగ్ లో అనేది ఉండిపోతుందన్నమాట. దాన్ని మనం చేయట్లేదు. ఎంతసేపటికి మీ మొబైల్ నెంబర్ ఎంత? రైట్ సో అండ్ సో. సో పలానా రమేష్ నెంబర్. సో ఎప్పుడైతే నెంబర్ నాకు కావాలనుకున్నా రమేష్ సో అండ్ సో ఓపెన్ చేస్తుంది తప్పితే
మన బ్రెయిన్ లో గుర్తుపెట్టుకుందామంటే ఆలోచన. ఎందుకంటే స్వతహాగా టెక్నాలజీ ఆ విధంగా డెవలప్మెంట్ అయింది కాబట్టి మన యొక్క శక్తి సామర్థ్యాలు కూడా ఆ విధంగా తగ్గిపోతున్నాయి. అది పెరుగుతున్నది కానీ మన శక్తి సామర్థ్యాలు, మన నేచురల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గుతున్నది. సో ఈ ప్రధానమైన కారణము మర్చిపోవడానికి ప్రధానమైన కారణం అండి. సో ద నెక్స్ట్ ఇంకో విషయం చూసినట్లయితే సో మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్? సో కొంతమంది పిల్లలు చూడండి నేర్చుకునే సమయంలో వాళ్ళు గట్టిగా చదువుతారు. విషయాన్ని గట్టిగా చదవడం వల్లె వేయడం పద్ధతి అంటాం దాన్ని. ఎక్కువ చదువుతున్నాం. మన చిన్నప్పుడు కూడా గట్టిగా చదివేవాళ్ళం. గట్టిగా చదవడం వల్ల ఏమైతుంది? వాయిస్ అనేది మన శ్రవణానికి వెళ్తుంది. శ్రవణం నుంచి బ్రెయిన్ కి వెళ్తుంది. అది పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతుంది బ్రెయిన్ లో. ట్రయాంగిల్ సిరీస్ నడుస్తుంది ఇక్కడ. సో ఆ ట్రయాంగిల్ గా వెళ్ళేసేసి పర్ఫెక్ట్ గా ఫిక్స్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ ఎప్పుడైతే మనం చెప్పేటటువంటి సబ్జెక్ట్ మీద 100% కాన్సన్ట్రేషన్ గా కనుక మనం విన్నట్లయితే ఆ యొక్క విన్నటువంటి విషయాన్ని ఈజీగా బ్రెయిన్ లో గుర్తుపెట్టుకోవడానికి కూడా మన యొక్క మెమరీ అనేది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రతిరోజు మర్చిపోనటువంటి విషయాలు ఏ విధంగా ఉండాలి, మర్చిపోకుండా ఏ విధంగా ఉండాలంటే ఆ రోజు జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మార్నింగ్ నేను 6 o'clock లేసానా, 5 o'clock లేసానా, ఆ రోజు జరిగినటువంటి విషయాల్ని ఒక్కసారి మనం బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఒక్క 2 నిమిషాల్లో ఒక్కసారి రివైజ్ చేయండి. ఈ రోజు జరిగిన విషయాలు మొత్తం కూడా ఈజీగా గుర్తుంటుందండి. ఎన్ని సంవత్సరాలైనా గుర్తుంటుంది. తర్వాత 1 మంత్ తర్వాత మనం అడిగినా గానీ పలానా రోజు ఇది చేశాను, పలానా రోజు ఇది చేశానని. మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ సింపుల్ గా మళ్ళీ మన యొక్క మొబైల్ ఫోన్ పెట్టుకున్నాము, దాన్ని చూసుకుంటున్నాము, అదే విధంగా నిద్రలో జారిపోతున్నాం. దానికి మనం పని ఎక్కడ చెప్తున్నాం మనము? అందుకనే మర్చిపోతున్నాం. సో ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడ డిఫాల్ట్ చేస్తున్నాం అంటే దాన్ని కనుక రివైజ్ చేస్తున్నట్టే, రివైజ్ పద్ధతి చేసినట్లయితే ఎట్టి బస్సులో మనం మర్చిపోకుండా ఉంటాం. సో మీ అందరికీ కొన్ని కొండ గుర్తులు అనేటువంటి విషయం తెలుస్తుంటుంది. దాన్ని మైక్రోనిజం అంటాం దాన్ని. ఇక అందరికీ తెలిసినటువంటివి విబ్జియా. విబ్జియాని ఏ విధంగా గుర్తుపెట్టిన ఇంతకుముందు మేడం చెప్పిన ఆక్రోనియం ఏదైతుందో విబ్జిఆర్ అంటే VIBGYOR విబ్జియా. వి ఫర్ వైలెట్, I for indigo, B for the next G for Y for O for R for అందరికీ తెలిసిన విషయమే. సో దాన్ని ఈజీగా గుర్తుపెట్టు. అదే విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక చిన్న వర్డ్ రూపంలో కనుక చేసుకున్నట్లయితే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి చేస్తుంటుంది. ఇంకొక చిన్న యాక్రోనిం గుర్తుపెట్టుకుంటారండి. మన యొక్క ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిం రాజును గుర్తుపెట్టుకునే పద్ధతి ఒకటి ఉందండి. భజన BHAJNA భజన. సో బి ఫర్ ఎవరండి? ఫస్ట్ వచ్చినటువంటి మన భారతదేశానికి దండయాత్రకు వచ్చినటువంటి బాబర్. బి ఫర్ బాబర్ అండ్ హెచ్ ఫర్ హుమాయూన్. ద నెక్స్ట్ ఏ ఫర్ అక్బర్. ద నెక్స్ట్ జే ఫర్ జహంగీర్. ఎన్ ఫర్ నవాజ్ షాజహాన్. ద నెక్స్ట్ ఏ ఫర్ ఔరంగజేబ్. ఈజీగా గుర్తుపెట్టుకుంటానికి భజన అనేటువంటి ఒక వర్డ్ కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే భజన మామూలు భజన కామన్ గా గుర్తుంటుంది. సో దిస్ ఇస్ యాక్రోనిమ్ వి ఆర్ సేయింగ్ దట్ ఇస్. ద నెక్స్ట్ అందరికీ న్యూస్ అనేది తెలుసు కానీ పేపర్ ఎంత మందికి తెలుసండి? యాక్రోనిమ్ న్యూస్, NEWS న్యూస్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. పేపర్ యొక్క యాక్రోనిమ్ ఏమైనా చెప్పగలుగుతారా ఎవరన్నా? చార్ట్ చేయండి కొద్దిగా. పేపర్ అబ్రివేషన్ దాంట్లో చెప్పండి. న్యూస్ పేపర్ అంటాం మనం రెగ్యులర్ గా. న్యూస్ పేపర్. న్యూస్ అనేది న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. పేపర్ P for present, and A for and, P for past, E for events, and R for report. Okay, present and past, report, events report. Past and present events report ని మనం పేపర్ అంటున్నాం. సో న్యూస్ పేపర్. సో ఈ విధంగా చిన్న చిన్న వాటిని కనుక మనకు పాయింటింగ్ చేసి కనుక గుర్తున్నట్లయితే ఈజీగా అద్భుతంగా గుర్తుంచుకుంటాం. సో ఇంకొకటి ఒక విచిత్రమైన వర్క్ తోని సో దాని కనుక మనం వాడ్ చేసినట్లయితే చిన్న 9 ప్లానెట్స్ ఒక సిరీస్ లో గుర్తుపెట్టుకోవడానికి ఇంకొక వర్డ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ us 9 planets. ఒకసారి రాసుకోండి దాంట్లోంచి. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ us 9 planets. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ shown us 9 planets. దాంట్లో ఒక్కొక్కటి తీయండి. ఒక ఫస్ట్ మై ఎం తీయండి, తర్వాత వి తీయండి, ఈ తీయండి, ఫస్ట్ లెటర్ తీయండి, మదర్ లో ఎం తీయండి, జేలో జస్ట్ లో జే తీయండి, ఎస్ లో షో లో ఎస్ తీయండి, అర్జ్ లో యూ తీయండి, ఎన్ లో 9 తీయండి, 9 లో ఎన్ తీయండి, ప్లానెట్స్ లో పి తీయండి, అన్నిటిని కలపండి. సిరీస్ గా 9 ప్లానెట్స్ వచ్చేస్తాయి. ఎం ఫర్ మెర్క్యూరీ,
దెన్ నెక్స్ట్ వి ఫర్ వీనస్. మొత్తం జస్ట్ కంటిన్యూగా వచ్చేస్తాయి. సో దిస్ ఇస్ ద ఈజీగా ఒక వర్డ్ మనం గుర్తుపెట్టుకునేటువంటి పద్ధతి. సో దెన్ నెక్స్ట్ ఇంకొకటి రిథమిక్ పద్ధతిలో కూడా కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. మీ అందరికీ తెలిసినటువంటి విషయము తేజాబ్ మూవీ తెలుసు అందరికి. ఒక పాపులర్ సాంగ్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో ఇది చూడండి అక్కడ ఆ యొక్క నెంబర్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎంత పద్ధతి ప్రకారం చూస్తుంది అక్కడ ఫిక్స్ అయిపోయింది, బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతుంది. ఒక్కసారి విన్నారంటే మాత్రం ఈజీగా. సో అదే విషయాన్ని మనం నేర్చుకున్నటువంటి కంటెంట్ కావచ్చు, లేకపోతే మనం మన మన యొక్క పబ్లిక్ స్పీకింగ్ లో ఏదైతే ఉపయోగించుకుంటున్నామో, ఏదైతే మన వర్డ్స్ మనం ఒక కంటెంట్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ కంటెంట్ ని ఒక పద్ధతి ప్రకారము ఒక అరేంజ్మెంట్ కనుక చేసుకున్నట్లయితే అద్భుతంగా మన యొక్క స్పీచ్ అనేది రాణిస్తాము. మర్చిపోతాము అనేటువంటి వర్డ్ అనేది ఎక్కడ ఉండదండి. ఇక దాంట్లో కొన్ని టాపిక్స్ తీయండి, ఒక విజువలైజేషన్ చేయండి దాన్ని మొత్తం కూడా. దీని తర్వాత ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్, ఇది ఒక విజువలైజేషన్ చేయండి. నెక్స్ట్ దీంట్లో 4R ఫార్మాట్ కూడా ఒకటి ఉన్నది. ఆ 4R ఫార్మాట్ అంటే నెక్స్ట్ ఆ ఫస్ట్ R ఫర్ రీడ్, సెకండ్ R ఫర్ రిపీట్, దెన్ నెక్స్ట్ థర్డ్ R ఫర్ రెక్టిక్, దెన్ నెక్స్ట్ ఫోర్త్ R ఫర్ రిమెంబర్. సో రెక్టిక్ మీన్స్ వల్లె వేయటం, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటింగ్. సో ఏదైనా కానీ రిపీట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక మనం రిపీట్ చేసినట్లయితే మర్చిపోతాము అనేటువంటి ఆ అంశం అనేదే ఉండదండి. సో ఆ యొక్క బ్రెయిన్ లోంచి మనము దాన్ని తీసేసేయాలి. మనం మర్చిపోతాం, నిజంగానే మర్చిపోతాం. అదే వస్తుంది. సో దీన్ని కనుక మనము ప్రాక్టీస్ చేసినది, అదేవిధంగా మేడం చెప్పినటువంటి యాక్రోనిమ్స్ కావచ్చు, అంటే ఏదైనా కావచ్చు, వాటిని కనుక మన యొక్క పబ్లిక్ స్పీకింగ్ లో ఉపయోగించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి స్పీకర్ గా మీరు నిలబడటానికి ఛాన్సెస్ ఉన్నది. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ ద సమ్ టైమ్. అండ్ శ్రీశైలం సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. చాలా అంశాలు మేడం చాలా బాగా అక్రోనిమ్స్ తర్వాత మెమరీ గురించి చక్కటి పీపీటీలో అక్రోనిమ్స్ గురించి చాలా బాగా తయారు చేశారు. అదే కాకుండా ఇంటరాక్టివ్ సెషన్ కూడా, సో వన్ వే కాకుండా వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్ బాగా నడిపారు. సో మేడం చెప్పినటువంటి దాంట్లో మనం తెలుగులో కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు 18 పురాణాలు గుర్తుపెట్టుకోవాలనుకుంటే మనకు ఈజీగా ఒక అక్రోనిమ్ మద్వయం, బద్వయం, భ్రత్రయం, వచతుష్టయం, అనాపలింగ మాస్కాని పురాణాన్ని. దీంట్లో మొత్తం 18 పురాణాలు ఈజీగా మనం, ఉదాహరణకు మద్వయం, మా అనేటువంటిది ద్వయం అంటే 2 సార్లు ఉంటుంది అనేటువంటి గుర్తుపెట్టుకుంటే అది మత్స్య పురాణము, మార్కొండేయ పురాణము. ఇట్లా మా ద్వయం. మనము బద్వయం అంటే భ అనేటువంటి అక్షరాన్ని 2 సార్లు మనం గుర్తుపెట్టుకుంటే అందులో భాగవతము, భవిష్య పురాణము. తర్వాత భ్రత్రయం, బ్ర అనేటువంటి అక్షరాన్ని 3 సార్లు మనం భ్రత్రయం అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే అందులో మనకు బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్తన పురాణం. ఇట్లా ఇంకా వచతుష్టయం, వా అనేటువంటిది 4 సార్లు వస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే మనకు వరాహ పురాణం, వామన పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము. సో ఈ విధంగా ఒక అక్రోనిమ్ వెరీ సింపుల్ గా మనము మద్వయం, బద్వయం, చతుష్టయం, వచతుష్టయం, అనాపలింగ కూస్కాని పురాణాన్ని అనేటువంటి దాంట్లో టోటల్ గా మనం 18 పురాణాలని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి ఎబ్బింగ్ హౌస్ ప్రకారం మనం నేర్చుకున్నటువంటి అంశాలు అనేటువంటివి 20 నిమిషాల తర్వాత 48% మర్చిపోయే అవకాశం ఉంటుంది. అదే ఒక రోజులో 24 గంటల తర్వాత 66% మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో అది 2 రోజుల తర్వాత అంటే 48 గంటల్లో 72% మర్చిపోయే అవకాశం ఉంటుంది. 6 days లో 75% మర్చిపోయే అవకాశం ఉంటుంది. అదే 1 month లో అయితే 79% మర్చిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఆసరాగా చేసుకొని సేమ్ ఈ సిచ్యువేషన్ లో అంటే 20 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకుంటే, ఒక రోజు తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకుంటే, 20 అంటే 2 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకుని 6 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి, 1 నెల తర్వాత మళ్ళీ ఒకసారి చదివామనుకో, అంటే ఎప్పుడైతే మర్చిపోతున్నాం ఆ క్రమంలో ఒకసారి మళ్ళీ రిపీట్ చేయడం వల్ల అది ఎప్పుడు పర్మనెంట్ గా ఉండిపోతుంది అనేటువంటిది మనకు ఎబ్బింగ్ హౌస్ చెప్పిన దాన్ని మనం ఈ విధంగా ఆచరిస్తే దాన్ని ఎప్పుడు గుర్తించుకోగలుగుతాం. ఓకే, చాలా విషయాలు మేడం వాళ్ళు వివరించారు కాబట్టి సో మన మైండ్ మ్యాపింగ్ కావచ్చు, కీ పాయింట్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా చక్కగా మనం
అంశాలని EPS లో గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. మనం ఇంకా సమయం మనం అనుకున్న సమయంలో ముగించాలి కాబట్టి మనకు తెలిసింది చెప్పడం ముఖ్యం కాదు, సమయాన్ని పాటించడం చాలా ముఖ్యం కాబట్టి ఓవర్ టు శ్రీధర్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నందుకు మెమరీ అనేది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మా అసైన్మెంట్స్ అండి, మా అసైన్మెంట్స్ మీ అసైన్మెంట్స్ కాదు, ఇవి మా అసైన్మెంట్స్. ఎందుకంటే రేపు పొద్దున 21 రోజుల తర్వాత ఏమైంది సార్, మేము 21 రోజులు మేము కష్టపడ్డాం సార్, మాకు సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఎట్లా సార్ అంటే మేము ఇవ్వండి. యాజ్ పర్ గంపా సార్ ఇన్స్ట్రక్షన్స్ 10 అసైన్మెంట్స్ లో 9 అసైన్మెంట్స్ ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాల్సిందే, ఉంటేనే సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పారు. మేము ఇంత కష్టపడుతున్నామండి, మిమ్మల్ని 2 నిమిషాలు కష్టపడండి అంటున్నామండి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదో చేయాలి, మన సమాజానికి ఏదో చేయాలనే ఒక ఆతృత, ఆవేశమే అనుకోండి, ఆతృతే అనుకోండి, లేకుంటే ఇంకా ఏమైనా అనుకోండి, కానీ ప్లీజ్ దయచేసి సార్ ఎప్పుడైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఒక ధైర్యంగా ఒక స్టెప్ ముందుకేస్తే 2వ స్టెప్ ఆటోమేటిక్ అదే పడిపోతుందండి. మా నవభారత్ నిర్మాణ వాళ్ళు ఇక ఏ విధంగా అయితే రాళ్ళు పేరుస్తాం అనుకుంటున్నామో అదే విధంగా పేర్చుకుంటూ వస్తున్నారు. మేము ఆల్రెడీ 9వ అసైన్మెంట్ లో ఉన్నామండి. Saying very gratefully 9th assignment today I am posting the 9th assignment. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ నవభారత నిర్మాణం 12 రోజులలో నవభారత నిర్మాణం బాగా సాగుతుంది. మీరు ఇంత అడ్వాన్స్ గా ఉన్నారు. సో మీరు మిగతా వాళ్ళందరికీ స్ఫూర్తినిస్తారని, మాకు కొంచెం ప్రేరణ కలిగిస్తారని కూడా మేము అనుకుంటున్నాం సార్. అందుకనే చెప్తున్నామండి, మా బెల్లారి గ్రూప్ మొత్తం కూడా గట్టిగా ఉన్నదండి ఈసారి. ఓకే, ఈ విషయం సార్ ఎలాగో గుర్తు చేశారు కాబట్టి, సో మీరు ఒక గంట సమయాన్ని ఇక్కడ ఎంత ఏకాగ్రతతో వింటున్నారో చూస్తున్నాం అందరినీ. సో మీరు ఒక 10 నిమిషాలు కేటాయిస్తే అవి చేయగలుగుతారు. నిజానికి అవి మీకు సమస్య కాదు, అది చాలా వెరీ సింపుల్ విషయం. మీరు ఒకటే గుర్తుంచుకోండి, జస్ట్ 5 నిమిషాల పని, నేను దీన్ని ఎందుకు వాయిదా వేస్తున్నాను అనుకోండి. ఒక్కసారి జస్ట్ 5 minutes అంతే అనుకోండి, మీరు చేసేస్తారు. డోంట్ పోస్ట్పోన్, డూ ఇట్ నౌ. ఓకే, థ్యాంక్ యూ. సో కంప్లీట్ చేయండి దయచేసి. రేపు ఆదివారం అండి, అందరం ఇంట్లో ఉంటాం, ప్రశాంతంగా ఉంటాము. చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకొని పోస్ట్ చేస్తారని, రేపు ఈవినింగ్ బట్టి పోస్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ. సో శ్రీధర్ సార్, మనకు కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ పాతవి పెండింగ్ లేకుండా కొత్త సంవత్సరంలోకి ఎవరు వెళ్ళకూడదు. ఈ అసైన్మెంట్స్ అన్ని కూడా పాత సంవత్సరంలోనే పూర్తి చేసుకొని నూతన ఉగాదికి మనం ఎక్కడ పెండింగ్ లేకుండా ఒక నవరసాలతో, ఆ రోజు మనము షడ్రుచులతో వెళ్తాం కదా, అప్పటి వరకు నవరసాలతో ఉండే విధంగా మన వాళ్ళందరూ సిద్ధంగా ఉండాలి. కాబట్టి మీ అసైన్మెంట్స్ వెంటనే పూర్తి చేయండి. రేపు కొంచెం టైం కేటాయించండి. బహుశా అందరికి చాలా మందికి ఇళ్లలో దుమ్ము దులపడం, క్లీన్ చేయడం, చాలా పనులు ఉండి ఉంటాయి ఉగాది పండుగ వస్తుందని. సో దీనికి కూడా ఒక 10 నిమిషాలు కేటాయించుకోండి మీ షెడ్యూల్లో. తప్పకుండా మనం చేస్తాం. ఎన్ని పనులు ఉన్నాయి. బిజీ మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్, ఏ లేజీ మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్, ఏ బిజీ మ్యాన్ కెన్ డూ అనదర్ థింగ్. ఇంకొకటి చేయగలుగుతాడు. బిజీగా ఉన్న పర్సన్ ఇంకొక ఎక్స్ట్రా పని చేయగలుగుతాడు, కానీ లేజీ మ్యాన్ అనేది ఏది చేయడు. సో మనం అందరం బిజీ పర్సన్స్, మనం ఇంకో పనిని కూడా ఎక్స్ట్రా చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఒక 3 డౌట్స్ ఉన్నాయి, డౌట్ సెషన్ మర్చిపోయినాము. సో సార్ సలీం పాషా గారు హ్యాండ్ రైజ్ చేశారు. సలీం పాషా గారు సార్ నమస్తే సార్. నమస్తే సార్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. లలిత మేడం చాలా బాగా ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చి తర్వాత మెమరీ పవర్ గురించి, అక్రోనిం నుంచి చాలా చెప్పినారు. నేను మెమరీ గురించి ఒక అక్రోనిం చేసినాను సార్, అది చెప్తాను సార్. ఓకే సార్. మెమరీ అంటే మస్ట్ బి ఎఫెక్టివ్లీ మేక్ అవర్ రీడింగ్ ఆర్ రిమెంబరెన్స్ యూత్ఫుల్లీ, అంటే యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండాలి, యూత్ఫుల్ అని మెమోరీ అని. అది షేర్ చేస్తాను. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. నైస్ సార్, నైస్ సార్. ఉమామేశ్వర్ గారు. నమస్కారం అండి అందరికీనా. నమస్కారం సార్. చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ. తర్వాత నేను వీళ్ళందరికీ ఒక చిన్న విన్నపం అన్నమాట. అంటే ఎలా ఈ అసైన్మెంట్స్ చేసినందువల్ల మీకు వచ్చే ఒక ఉపయోగం చాలా ఉంటుంది. అందుకని ఒకసారి కాకోకుండా
ఎంత మాక్సిమం అయితే అంత మాక్సిమం ఒక్కొక్క అసైన్మెంట్ ని కంప్లీట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామ్. అది మీ అందరికీ నేను ఇచ్చే చిన్న సలహా అన్నమాట. ఎందుకంటే దీని నుంచి మీరు ప్రయత్నం ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ ఏదో ఎవరో గొప్పవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు కాదు, ఇది ఒక ఆట మైదానం. ఈ ఆట మైదానంలో మీరు ఎంత ఆడటానికి అవకాశం ఉంటుందో ఆ ఆటను ఆడుకుంటూ వెళ్ళటం అంతే. ఎవరు ఏది అనుకుంటారు అనే దాని గురించి ఆలోచించద్దు. అప్పుడు మీరు అద్భుతంగా రాణించగలుగుతారు మీ జీవితంలో. మీరు అనుకుని ఈ 21 రోజులు ఎందుకు వచ్చారో అది కరెక్ట్ గా మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అమరేశ్వరి గారు. హలో సార్, వినపడుతుందా సార్? మేడం. సార్ సారీ సార్, ఈ రోజు నేను హాఫ్ అన్ అవర్ క్లాస్ మిస్ అయ్యాను. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సెషన్, బయటికి వెళ్ళొచ్చాను సార్. అండ్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్ రివిజన్ ఫర్ మీ ఫ్రమ్ మై స్కూల్ డేస్. ఐ హావ్ భజన్ మీరు చెప్పారు, ఈ కాన్సెప్ట్స్ విబ్జార్ ఇవన్నీ నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తు చేశారు సార్. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఐ యూస్ టు ఫర్గెట్, recently I am forgetting many things. But I'm again now got a confidence that I can recollect by these acronym concepts, sir. Madam class కొంచెం మిస్ అయ్యాను. ఫస్ట్ స్టార్టింగ్ స్లైడ్స్ ఏమన్నా షేర్ చేస్తాను మేడం, తర్వాత షేర్ చేస్తాను. మీరు ఫెసిలిటేటర్ వస్తారు కాబట్టి మీకు అన్ని అవైలబిలిటీస్ అన్ని ఇస్తూనే ఉంటున్నాను. ఓకే, బట్ క్లాస్ వీడియో అనేది మళ్ళీ నేను వెళ్ళాను కదా సార్. మీరు మొత్తం వింటారు మేడం. 21 days ప్రోగ్రామ్ చేసి మీరు రాండి, అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకొని రాండి. మొత్తం అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా సార్ ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే క్లాస్ విన్న తర్వాత, క్లాస్ డైరెక్ట్ గా వింటేనే మన 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా, ఇంతకుముందు చెప్పాను నేను మెమరీ గురించి, ఎందుకు ఇవ్వలేదు అంటే మన 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మేము చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఒక 20% మీరు రిసీవ్ చేసుకున్నా కానీ తర్వాత మళ్ళీ మీరు అక్కడ మేము ఇచ్చేటువంటి వీడియోస్ చూసిన తర్వాత ఒక టాపిక్ మీద కంప్లీట్ గా ఒక కమాండ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. బట్ ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. I've got confidence again on myself, sir. Thank you very much, sir. Thank you, madam. Kamakshi garu. Happy evening, sir. Happy evening, madam. Kamakshi garu. మీ ఫోన్ కొద్దిగా ఫస్ట్ ముందు హారిజంటల్ గా పెట్టండి మీ ఫోన్. సార్ ఈ రోజు చాలా చెప్పారు సార్ మ్యామ్. సార్ నాది నెట్ మధ్యలో ఆఫ్ అయింది. కొంచెం పీపీటీ వేస్తారా సార్? షూర్ డెఫినెట్ మేడం. ఇంత ముందు చెప్పిన మేడం ఆన్సర్ సేమ్ ఆన్సర్ రిపీట్. చాలా మంచిగా ఉంది టాపిక్. మేము స్పీచ్ చెప్పేటప్పుడు ఈ కాన్సెప్ట్ మాకి అప్పుడు యూజ్ చేసానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. మీ లాంగ్వేజ్ చాలా డెవలప్మెంట్ అయింది మేడం. ఫస్ట్ 2 సెకండ్ 3 అసైన్మెంట్స్ కి తెలుగు రాలే పాపం మేడం కి, బళ్ళారి మేడం. సో తెలుగు ఇంత బాగా మాట్లాడుతుంటే ఖుషి అండి. నేర్చుకోవాలనే తపన అది ఒక్కటే మనం ముందుకు నడిపిస్తుంది తప్ప వేరేది ఏది నడిపేది. ఈ రోజు ఇక్కడ దాకా వచ్చినామంటే కావాలి అనే ఒక కోరిక, డిజైర్, బర్నింగ్ డిజైర్. థ్యాంక్ యూ మేడం. అది ఇంపాక్ట్ ఫౌండేషన్ పవర్ సార్. yes madam, yes. super. Thank you so much. పుష్పలత మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. మీ ఫోన్ ని హారిజంటల్ గా పెట్టుకోండి, వర్టికల్ గా ఉన్నది. ఓకే ఆన్సర్. యా రైట్ నౌ. సార్ మీరు ఇందాక చెప్పారు కదా సార్, మనం యాక్రోనిమ్స్ ఎలా చేసుకోవాలి ఏంటని. కాన్సన్ట్రేషన్ ఉంటేనే మనం బాగా గుర్తు పెట్టుకుంటామని నేను మీరు చెప్పినట్టుగా ఐన్స్టీన్ గురించి ఒక మాట చెప్పారు. E=mc² కదా సార్, ఐన్స్టీన్ ఈక్వేషన్. అయితే నేను చిన్నగా ట్రై చేశాను అంతే. అదేంటంటే E=mc² అంటే E ఫర్ ఎడ్యుకేషన్ M ఫర్ మెమొరీ ఇంటూ కాన్సన్ట్రేషన్ హోల్ స్క్వేర్. ఎందుకు అన్నానంటే కాన్సన్ట్రేషన్ ఉంటేనే మనం చిన్నప్పుడు అంటే నిప్పు పట్టుకున్న అన్ని గుర్తుంటాయి కదా సార్ కొన్ని లాంగ్ టర్మ్ మెమొరీలో అని చెప్పి చిన్న అక్రోనియం చేశాను సార్. ఈ సెషన్ చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్.
ఈ రోజు ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాతో పాటు నడుస్తున్నటువంటి మెంటర్స్ కి నెక్స్ట్ యా మేడం. సార్ శ్రీధర్ సార్ సార్ మాట్లాడండి సార్ మాట్లాడండి సార్. ఒకటి వీడియోస్ ఆన్ చేయకుంటే రేపు వెయిటింగ్ రూమ్ పెట్టి వెయిటింగ్ రూమ్ లో పెడదాం సార్. యా ఓకే సార్. వీడియోస్ ఆన్ చేయని వాళ్ళను వెయిటింగ్ రూమ్ పెట్టి వెయిటింగ్ రూమ్ లో పెట్టేద్దాం. Sure. వీడియోస్ ఆన్ షూర్ డెఫినెట్లీ. సో రేపు మాత్రము ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి సార్, ఎందుకంటే మనం అందరము నేర్చుకుంటానికి వచ్చినాము, ఏదో సినిమా చూడటానికి రాలేదు. కాబట్టి మీ వీడియోస్ కనుక ఆన్ లో లేకపోతే మీ అందరినీ వెయిటింగ్ గ్రూప్ లో పెడతాం. ఇది క్లియర్ గా క్లియర్ గా చెప్తాం. 10 మంది నేర్చుకునే వాళ్ళు 10 మంది ఉన్నా చాలు, హ్యాపీగా వాళ్ళకి మా యొక్క జ్ఞానాన్ని పంచుతాం. కాబట్టి సో రేపటి నుంచి ఇది మాత్రం అన్యదా వేరే విధంగా భావించకాకండి. అందరూ రేపు వీడియోస్ ఆన్ చేసుకుంటున్నాయి. చిన్న పిల్లలండి, యంగ్ మైండ్స్ లలో 130 మెంబర్స్ వస్తుంటే దగ్గర 125 మెంబర్స్ వీడియోస్ ఆన్ చేసుకుంటున్నారండి. వాళ్ళు 125 మెంబర్స్ వీడియోస్ ఆన్ చేసుకొని వింటున్నారు. మేము ఇంటరాక్షన్ అవుతున్నాం వాళ్ళతోని. సో మా ఇంటరాక్షన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే రేపు మాత్రం వెయిటింగ్ రూమ్ లో పెట్టాం. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుశీల్ సార్ రిమెంబరింగ్. సో ఒక్క నిమిషం సార్. సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్, అంటే ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మన గ్రూప్ సభ్యులందరికీ, మెంటర్స్ అందరికీ, ముఖ్యంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు సార్కి, పార్టిసిపెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. బట్ ఫైనల్ గా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీ పేరుతో కూడా కొత్తగా యాక్రోనిమ్ చేయండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ కి రిలేటెడ్ గా మీరందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మెంటర్స్, ఫెసిలిటేటర్స్ అండ్ పార్టిసిపేట్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తుంది సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ శుభరాత్రి. థ్యాంక్ యూ సార్. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. 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 జై హింద్, జై భారత్, వందే